రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే వేమిరెడ్డి జగన్మోహన్ ఇంకా ఎవరు పేదరికానికి బలవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పేదలకు ధనవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 2,75,000 కోట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 33 పథకాలకు విజయవాడ నుంచి బటన్ నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు. మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి అని మీరెవరూ అడగలేదు. 33 పథకాలు పెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగానే మనం అలగానిపాడు పంచాయతీకి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ 8,49,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. నాన్ డీబీటీ పెన్షన్స్, హౌస్ సైట్స్ ఇతరత్రా కలిపి కులం మతం పార్టీలకు అతీతంగా 3,43,00,000 ఇచ్చారు. మొత్తం 11,92,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలలో పేదలకు అందించడం జరిగింది.